అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని స్థానిక నేతలతో కలిసి కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. చాలా పార్టీలు అంబేద్కర్ పేరు చెబుతాయని, ఆయన ఆశయాలు మాత్రం పాటించవని పాస్వాన్ విమర్శించారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఊరి నడిపొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కనిగిరి ప్రజలకు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు. Many leaders, many political party who has just used Baba Saheb's name, सिर्फ इनके नाम का इस्तेमाल किया, पर इनके लिए या इनके मानने वालों के लिए उन्होंने कभी कुछ नहीं किया. We need to identify, हमें ऐसे लोगों को पहचानना है जिन्होंने सिर्फ बाबा साहेब के नाम का इस्तेमाल किया और बदले में हमें हमारे हक अधिकारों से दूर रखने का काम किया. आज अगर चिराग पासवान सांसद है, मेंबर ऑफ पार्लियामेंट है या केंद्र में कैबिनेट मिनिस्टर है, तो वो सिर्फ और सिर्फ डॉक्टर बाबा साहेब भीमराव अंबेडकर जी की वजह से. దళితులు అనేసరికి అంబేద్కర్ స్టాట్యూ అనేసరికి ఎప్పుడు కూడా ఎక్కడ కనిపిస్తుందిరా అయ్యా అంటే ఏ ఎస్సీపేటలోనో ఊరికి చివరో కనిపించే మన దళిత ముద్దు బిడ్డ ప్రపంచ మేధ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ కాదు ఉండాల్సింది, ఊరికి నడిబొడ్డున ఉండాలి అని చాలా సందర్భాల్లో మనందరం కూడా మాట్లాడుకున్నాం. దానిని ఈరోజు సాకారం చేసిన ఘనత కూడా కనిగిరి ప్రజలకి, ముఖ్యంగా కనిగిరి కమిటీ సభ్యులకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏదో అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఓన్లీ దళిత సోదరులే ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి నుంచి మేమందరం కలిపి 56 లక్షలు పోగు చేసుకొని ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనిగిరి నడిబొడ్డున పెడతామని చెప్పి ముందుకు రావడమే నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవడమే కాదు, దాని కలలు సాకారం చేసినందుకు కమిటీ సభ్యులకి సహకారం చేయించినందుకు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.